Lamentations chapter 4 verse 5. Lamentations chapter 4 విలాప వాక్యములు 4వ అధ్యాయము 5వ వచనము. Those who once feasted on delicacies perish in the streets. Those who were brought up in purple embrace ash heaps. in తెలుగు, సుకుమార భోజనము చేయువారు దిక్కులేక వీధులలో పడి ఉన్నారు. సుకుమార భోజనము చేయువారు దిక్కులేక వీధులలో పడి ఉన్నారు. రక్తవర్ణ వస్త్రములు తొడిగి పెంచబడిన వారు పెంట కుప్పలను కౌగిలించుకొనేదారు. రక్తవర్ణ వస్త్రములు తొడిగి పెంచబడిన వారు పెంట కుప్పలను కౌగిలించుకొనేదారు. అంటే ఇట్ మీన్స్ బాగా డెలికేట్గా పెరిగినటువంటి వాళ్ళు, అన్ని హంగులు ఆర్భాటాలు, మరి సమస్తమైనటువంటి అన్ని విషయాల్లో బాగా పెరిగినటువంటి వాళ్ళు చక్కని కాస్ట్లీ డ్రెస్సెస్ వేసుకొని మరి అన్ని కంఫర్ట్స్తో పెరిగినటువంటి వాళ్ళు దిక్కులేక వీధుల్లో పడి ఉన్నారు. తర్వాత పెంట కుప్పలను కౌగిలించుకునేదారు. అంటే ఎప్పుడు జరుగుతుంది ఇలాంటివి అంటే, భయంకరమైనటువంటి మరి ఉపద్రవాలు అలాంటివి వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఎఫెక్ట్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు ఎంత మేడల్లో మిద్దెల్లో ఉన్నప్పటికీ, మరి కారులో ఉన్నప్పటికీ, కాస్ట్లీ కార్స్ అలాంటి వాటిలో ఉన్నప్పటికీ, దేవుని ఉగ్రత ముందు మానవుల యొక్క ఈ వాక్యం యొక్క మీనింగ్, దేవుని ఉగ్రత ముందు మనం చేసేటటువంటి క్రియలు, మనం మాట్లాడే మాటలు, ఆలోచించే ఆలోచనలు దేవునికి వ్యసనాన్ని కలిగించిన, దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు, మరి ఆయనకి ఇష్టంగా లేకపోయినప్పుడు, పాపపు సంబంధమైనవి అవి ఉన్నప్పుడు ఆయన పనిష్ చేస్తారు. హ్యూమన్ బీయింగ్స్ని పనిష్ చేసినప్పుడు ఈ రకంగా అయిపోతారనమాట. సుకుమార భోజనం చేయవారు ఓ రోజుకు ఎన్నో రకాల భోజనాలు, అంటే దగ్గర వెరీ రిచ్ పర్సన్స్, తర్వాత రాజులీళ్లలో ఉన్నట్లు అనుభవిస్తూ ఉంటారు. డబ్బు ఎక్కువ ఉన్నవాళ్ళు వాళ్ళు దిక్కులేక వీధులలో పడి ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు నవేడేస్ ఆల్సో వీఆర్ సీయింగ్. మరి భయంకరమైనటువంటి తుఫాన్లు, వర్షాలు, మరి విండ్ స్టార్మ్స్ ఇలాంటివి వచ్చినప్పుడు బాగా ఉన్నటువంటి సుకుమారంగా పెరిగినటువంటి వాళ్ళు కూడా ఇలాంటి ఎఫెక్ట్ ఇస్తూ ఉందన్నమాట. పెంట కుప్పలను కౌగిలించుకునేదారు అంటే ఏంటి? వాళ్ళు కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు వస్తాయి. దేవుని ఉగ్రత ఎప్పుడైతే మానవుల మీదకి వస్తుందో, వాళ్ళ క్రియలు సరిగ్గా లేక, ఎంత డెలికేట్ అయినా, ఎంత రిచ్ అయినా, వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నా సరే ఈ లోకంలో వాళ్ళు కూడా బాధల్ని అనుభవించవలసినటువంటి పరిస్థితులు ఎదురవుతాయి అనే మీనింగ్ అన్నమాట ఇక్కడ. కాబట్టి మనం మరి దేవునికి ఇష్టంగానే బ్రతకాలి. ఏ స్థితిలో ఉన్న వారమైనా కానీ దేవునికి వ్యతిరేకంగా జీవించకూడదు, ఆయనకు భయపడాలి అని మీనింగ్ అన్నమాట.